కథ. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురు వచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు చాపి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను, ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం అవుతాను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు తీసి రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను ఆహారంగా తీసుకోమని అన్నాడు. వీళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్లను వదిలివేయి అన్నాడు. అంతలో ఒక ముత్తైదువు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అంది. ఈలోగానే నవయవ్వని వచ్చి, ఈ అనార్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీకంట పడినాడు, నన్ను తిను అంది. వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజలా కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి, నేనొక గంధర్వుడును, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు. స్నేహం తెలుగు కథ. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి పచార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్లలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు, నేలపై నేను మృగరాజును, డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కి కూడా చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరే అంది. ఆ తరువాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ను కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను, నేల మీదకు వస్తే అశక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను, ఇక మన స్నేహానికి అర్థమేమిటి? నేను నీకు మిత్రుడుగా ఉండటానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా, ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను, ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం, కాబట్టి నువ్వు బాధపడవ
చిరుతపులి కలిసిమెలిసి ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరో వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తినేస్తే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటా పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదననుకున్న నక్క గబాలున జింక పిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుతపులులు. నిజమైన స్నేహితుడు తెలుగు కథ. ఇద్దరు స్నేహితులు సెలవు రోజుల్లో ఊరు వెలుపలికి షికారుకు వెళ్ళారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసింది. మడుగు దగ్గరకు వెళ్ళారు. చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కురిగిపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు. మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై, ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాసావని మిత్రుడు అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మరచిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. స్నేహబంధం తెలుగు కథ. ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఈ నాలుగు ప్రాణ స్నేహితులు. రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకుని కబుర్లు చెప్పుకునేవి. ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళుతున్న ఓ వేటగాడి కంటపడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకుని సంచిలో వేసుకుని ముందుకు కదిలాడు. అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది. విషయాన్ని జింక, ఎలుకలకు చెప్పింది. తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకోవాలా అని మూడు తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది. దాన్ని కాకి జింకలకు చెప్పింది.
జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వేటగాడు వెళ్ళే దారిలో చనిపోయినట్లు పడుకుంది. కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకుని తింటున్నట్లు నటించింది. అది చూసి ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు. తాబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకను ఈడ్చుకుపోవడానికి నార కోసం వెతకసాగాడు. ఇదే సరైన సమయమని భావించిన ఎలుక తాబేలు ఉన్న సంచిని కొరికేసింది. దాంతో తాబేలు బయటపడి దగ్గరలోని పొదల్లోకి వెళ్ళిపోయింది. జింక మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు కావుమంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించి తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకున్న జింక లేచి పరుగు తీసేసరికి వేటగాడు నివ్వెరపోయాడు. జింక పోతే పోయింది, తాబేలును తీసుకువెళ్దాం అనుకుని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు. దొరికిన దాంతో తృప్తి పడక అత్యాశకు పోయానే అని వేటగాడు పశ్చాత్తాపడ్డాడు. ఎలాగైతేనేం తమ మిత్రుణ్ణి కాపాడుకోగలిగామని కాకి, జింక, ఎలుక సంతోషించాయి. పగిలిన కొండ తెలుగు కథ. ఒక గ్రామంలో రాము అనే రైతు నివసిస్తున్నాడు. అతను తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు రాము పొలం కోసం విత్తనాలు కొనడానికి నగరానికి వెళ్ళాడు. అతను షాపులో విత్తనాలు తీసుకుంటుండగా అతని దృష్టి అక్కడ ఉన్న 2 కుండల వైపు మళ్ళింది. ఆ 2 కుండలు చూడడానికి చాలా బాగున్నాయి. వీటిని నేను తీసుకుంటే నది నుండి ఎక్కువ నీరు తీసుకురాగలుగుతాను అని రాము అనుకున్నాడు. ఇది ఆలోచించి అతను 2 కుండలను కొనుక్కున్నాడు. మరుసటి రోజు రాము 2 కుండలను ఒక కట్టెకు ఇరువైపులా తాడుతో కట్టి నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్ళాడు. రాము 2 కుండలలో నీళ్లు నింపి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తెచ్చాక అతను ఒక కుండలో నీళ్లు నిండుగా ఉన్నాయి, మరొక కుండలో సగం నీళ్లు ఉన్నాయి. ఇది చూసిన రాముకు ఒక కుండ పగిలిందని తెలుసుకున్నాడు. 2 కుండలలో ఉన్న నీళ్ళని తన ఇంటి దగ్గర ఉన్న పెద్ద కుండలో పోసాడు. మళ్ళీ మరుసటి రోజు రాము 2 కుండలతో నీళ్లు తీసుకువచ్చి పెద్ద కుండలో పోసాడు. రాము తన పొలం పనికి వెళ్ళిన తరువాత పగిలిన కుండ నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని బాగున్న కుండతో చెబుతుంది. నేను నీళ్లు తెచ్చే ప్రతిసారి నీటిని దారిలో పడేస్తాను. అయినప్పటికీ మన యజమాని నన్ను ప్రతిరోజు నదికి తీసుకువెళతారు. ఇది విన్ని బాగున్నకుండా అవును సరిగ్గా చెప్పావు, నీ వలన ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి పగిలిన కుండ వైపు చూస్తూ నవ్వుతుంది. మరుసటి రోజు రాము నదికి వెళ్ళి నీళ్లు తేవడానికి కుండలను తీసుకుంటుంటే పగిలిన కుండ రాముతో ఇలా అంది, నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ మీరు నన్ను అలాగే తీసుకువెళ్తున్నారు. నేను మీ కష్టాన్ని పాడు చేస్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళండి. ఈ మాటలు విన్న రాము కుండతో మాట్లాడుతూ, నిన్ను నీవు పనికిరాని దానిగా భావించవద్దు, నాతో పదండి. మనం దారిలో వస్తున్నప్పుడు మార్గంలో ఉన్న పువ్వులను చూడు, అవి నీ మనస్సును మంచిగా చేస్తాయి. కుండ తన యజమాని చెప్పిన మాటలు విని సరే అంది. రాము 2 కుండలను తీసుకుని నది నుండి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు దారిలో ఉన్న పువ్వులను చూసి అది చాలా సంతోషించింది. కానీ అతను ఇంటికి చేరుకోగానే కుండలో సగం నీళ్లను చూసుకుని మళ్ళీ బాధపడింది.
పగిలిన కుండతో, రాము నీవు పనికిరాని దానివి కాదు, నీవు కూడా నాకు చాలా మేలు చేస్తున్నావు. నీవు పగిలిపోయావని నాకు తెలియగానే నేను పువ్వుల విత్తనాలను తెచ్చి దారిలో నాటాను. దారిలో నీవు చూసిన పువ్వులన్నీ నీ నీళ్ళ నుండి పెరిగిన పువ్వులు అని చెప్పాడు. వాటితో నేను నీ వల్ల లాభం పొందుతున్నాను. ఎందుకంటే నేను ఈ పువ్వులను తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్ముతున్నాను. అవి మంచి ధరకు అమ్ముతున్నాను. నాకు మంచి లాభం వస్తుంది. ఇది విన్న పగిలిన కుండ తాను రాని దానిని కాదు అని తెలుసుకుంది. నా వలన కూడా కొన్ని లాభాలు ఉన్నాయి అని సంతోషించింది. ఈ కథలోని నీతి, మన లోపాలను ఉపయోగించి కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు. Subscribe, like. Thanks for watching.